ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలకు యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క అపారమైన కృపను బట్టి నేను క్షేమం. మనమందరము ఈ జూలై 30వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం ఇలా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఈ పరిచర్యలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న 11 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్పారావు మండలం. ఈ మల్పారావు మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జయశంకర్ భూపాల జిల్లా మల్పారావు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 17 గ్రామాల కొరకై ప్రార్థించుటకు మీరు కృప చూపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా కృప చూపించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 6వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని చెప్పమన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న నా స్నేహితులారా, మనము 7వ అధ్యాయము ప్రారంభంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కపెర్నహూములోనికి వెళ్ళినట్లుగా, కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు రోగి అయి చావ సిద్ధమై ఉండెన గనుక శతాధిపతి యేసుని గురించి విని అతనిని ఏడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపినట్లు వారు యేసు ప్రభువు వారి యొద్దకు వెళ్ళి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడని, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకున్నట్లుగా నిన్నటి దినాన డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారిని బ్రతిమలాడినప్పుడు యేసు ప్రభుల వారు వారితో కూడా యేసు ప్రభుల వారు వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే యేసు ప్రభుల వారిని బ్రతిమలాడుకుంటారో, ఎవరైతే వేడుకుంటారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తారో
వారితో కూడా ప్రభు వెళతారండి. వారుండే చోట ప్రభు ఉంటారు. ఆయన సమాధానానికి కర్త. ఆయన ఎవరి గృహములైతే ఉంటారో వారికి సమాధానం. ఆయన ఎవరి జీవితంలో అయితే ఉంటారో వారి జీవితాలకు సమాధానం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమున యూదుల పెద్దలు బ్రతిమలాడినందున వారితో కూడా యేసు ప్రభు వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి గమనించండి. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నేను పాత్రుడును కాను అన్న సమాచారాన్ని తెలియచేయమని చెప్తూ ఉన్నాడు. నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నేను పాత్రుడును కాదు. ఈ శతాధిపతి నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని ఆ శతాధిపతి గురుండి యూదులు ఇచ్చిన సాక్ష్యానికి తగిన జీవితం ఈ శతాధిపతి కలిగి ఉన్నాడు. యేసు ప్రభులు వారు వచ్చినప్పుడు అంటాడు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను యోగ్యుడును కాదు. యోగ్యత గురించి మాట్లాడుతున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనకు ఏ యోగ్యత లేదు. ఆయనను మనము ఆయన దాసులముగా, ఆయన ప్రజలముగా, ఆయన సొత్తుగా, ఆయన జనాంగముగా మనము వర్ధిల్లుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో యోగ్యత లేని వారికి యోగ్యతను దయచేవాడు ఈ ప్రభు. రండి, ఈ ఉదయకాల సమయంలో ఆ శతాధిపతి చెప్పినట్లుగా, ప్రభు, నా జీవితంలోకి నీవు వచ్చుటకు నేను యోగ్యుడిని కాదు, అయినను నా యోగ్యత చూడలేదు, మీ కృప నా ఎడల ప్రోక్షించారు, అందుని బట్టే మీకు వందనాలని ప్రభును స్తుతించి గణపరచుదాం. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడిని మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. యూదులు పెద్దలు మిమ్మల్ని బతిమలాడినప్పుడు మీరు వారితో కూడా వెళ్ళారు. అయ్యా, మేము బ్రతిమలాడకుండానే మా జీవితంలోనికి వచ్చావు. అయితే మా జీవితంలోనికి వచ్చిన మిమ్మల్ని ఎలా బ్రతిమలాడుకోవాలో మాకు నేర్పించండి. ఆ శతాధిపతి జీవితం వలె ఒక తగ్గింపు జీవితం మాకు దయచేసి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావం పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.